హరి బోల్. హరే కృష్ణ. హరే హరే కృష్ణ కృష్ణ మాతాజీ. మాతాజీ, దండ ప్రణామాలు. ప్రణామాలు దండాలు మాతాజీ. మాతాజీ. ప్రణామం. హరే కృష్ణ మాతాజీ. హరే ప్రణామాలు. కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రణామం మాతాజీ. మాతాజీ. హరే కృష్ణ. భగవద్గీత స్టార్ట్ చేసుకున్నాము. స్టార్ట్ చేసుకునే ముందు గీత మహత్యం ఏంటి అని చెప్పుకున్నాము. దాని ముందు మనం ప్రేయర్స్ చేసుకుందాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షుర్మిళితమేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వాపదాంతకం. వందేహం శ్రీగురు శ్రీయుతపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగరజాతం సహగణ రఘునాథాన్వితం తాం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ హే కృష్ణ కరుణా సింధో దీన బంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంతా నమోస్తుతే తప్త కాంచన గౌరాంగీ రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరియే ప్రియే వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. నమాం విష్ణుపాదాయ కృష్ణప్రష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే నమస్తే సారస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌరభక్తవృంద. మూకం కరోతి వాచాలం పంగుం లంఘాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనకారిణం పరమానందమాధవం శ్రీ చైతన్యవీశ్వరం. సో ఇవాళ మనం చదువుకునే ముందు ఏం చేస్తామంటే ఫస్ట్ లాస్ట్ వీక్ మనం చదువుకునేవి గుర్తున్నాయా ఎవరికన్నా? ఏం చదువుకున్నాము ఏంటి? హరిబోల్. ఎవరన్నా అన్మ్యూట్ చేయండి మాతాజీ అందరినీ. అందరు అన్మ్యూట్ లోనే ఉన్నారు మాతాజీ, చేసుకొని. ఏమైనా పాయింట్స్ ఏమైనా చెప్తారా ఎవరన్నా? భగవద్గీతలో ప్రస్తావించిన అంశాలు మాతాజీ. జీవుడు, ఈశ్వరుడు, కాలము, ప్రకృతి, ఇంకొకటి ఇంకొకటి 5 పాయింట్స్ గురించి చెప్పుకున్నాం మనము. ఇంకా ఏం చెప్పుకున్నాము? ఇంకేం చెప్పుకున్నాము? 5 చెప్పుకున్నాం కదా. 3 జీ, 2 కే. జీవుడు, జగత్, భగవంతుడు, కర్మ, కాలం, కర్మ, ఇవి చెప్పుకున్నాము. అయితే నేను షేర్ చేయడానికి ట్రై చేస్తున్నా కానీ ఇది రావట్లేదు. ఇవాళ మీరు బుక్స్ ఉంటే మీరు చూస్తారా లేకపోతే ఒక్క నిమిషం ఎక్కడికి? హరిబో ట్రై చేస్తాను. వస్తుంది కదా. కానీ ఇక్కడ కొంచెము సవ్యంగా రాలేదు. స్కాన్ చేస్తే ఒక్కసారి మనం ఏం చెప్పుకున్నామో ఒక్కసారి చదువుకుందాం, ఒకసారి చూద్దాము. 5 విధానాల్లో భగవంతుడిని ప్రార్థిస్తారని చెప్పుకున్నాము. శాంత భక్తుడు, దాస్య భక్తుడు, సాఖ్య భక్తుడు, వాత్సల్యం, మాధుర్య రసం, వీటిల్లో. తర్వాత మనం 5 పాయింట్స్ చెప్పుకున్నాం. అసలు భగవద్గీత అంటే ఏంటి అని చెప్పుకున్నాము. తర్వాత భగవద్గీత మనం ఎందుకు చదవాలి అని చదువుకున్నాము. 5 మూలమైన తత్వాల గురించి అంటే జగత్తు, జీవ్, జగత్, జగదీష్, కాలం, కర్మ, 5 విషయాల గురించి చెప్పుకున్నాం. తర్వాత మనందరిలో కొన్ని ఇవి ఉంటాయని చెప్పుకున్నాము. అవి ఏంటి? 5 హరిబోల్. తర్వాత చైతన్యం అంటే ఏంటి చదువుకున్నాము.
నేను వినిపిస్తున్నానా మీకు అందరికి? ఎస్ మాతాజీ. మాతాజీ వినిపిస్తుంది. సరే, మనందరిలో ఏంటంటే చీటింగ్ టెండెన్సీ ఉంటుందని, అపూర్ణమైన ఇంద్రియాలు ఉంటాయని, తర్వాత మనము అజ్ఞానంలో ఉంటామని ఇలా కొన్ని పాయింట్స్ తెలుసుకున్నాము. తర్వాత జీవ గోస్వామికి అదే సనాతన గోస్వామికి చైతన్య మహాప్రభు ఏం చెప్పారు అని చెప్పి దాని గురించి తెలుసుకుని ఇవాళ భగవద్గీత యొక్క ఏమంటారంటే మహత్యాన్ని గురించి, అది చదవడం మూలంగా ఏంటి మహత్యం అని. ఎవరి దగ్గరైనా భగవద్గీత ఉంటే చూడండి, లేకపోతే ఇది కొంచెం సరిగా రాలేదు ఫస్ట్ పారాగ్రాఫ్, అదొక్కటి నేను చదువుతాను, మిగతా తర్వాత నుంచి ఎవరైనా చదవండి. ఈ చాప్టర్ లోనే మనం భగవద్గీత యొక్క సంపూర్ణ సారాంశం అంటే ఏంటి అని చదువుకున్నాం. ఆ సారాంశం ఏంటంటే భగవద్గీత అనేది మానవుడు మిక్కిలి శ్రద్ధతో పఠించాల్సిన గ్రంథం అని. ఇది ఎక్కడ చెప్పారంటే గీతా శాస్త్రం ఇదం పుణ్యం యః పఠే ప్రయతః పుమాన్ అని. భగవద్గీత ఉపదేశాలను చక్కగా అనుసరిస్తే గనక మన జీవితానికి సంబంధించిన సమస్త దుఃఖాల నుండి శోకాల నుండి మానవుడు విముక్తి పొందుతాడు అని ఇక్కడ ఫస్ట్ పారాగ్రాఫ్ లో ఉంది. తర్వాత భయ శోకాది వర్జిత, మానవుడు మన జీవితంలో ఉన్న అన్ని రకాల భయాల నుండి విముక్తి పొందుతాడు అని చెప్పి కూడా ఇందులో ఉంది. అంతేకాకుండా తదుపరి జన్మలో ఆధ్యాత్మికంగా అవుతుంది అని చెప్పి ఇది గీతా మహత్యంలో ఫస్ట్ శ్లోకం అన్నమాట. అది ఫస్ట్ పారాగ్రాఫ్ లో ఉంది. తర్వాత గీతా పఠనం వల్ల ఏం కలుగుతుంది, ఇంకా ఏమేం ప్రయోజనాలు కలుగుతాయి అనేది ఇక్కడ చెప్పారు. ఎవరైనా చదువుతారా? చదవండి. గీతాధ్యయన శీలస్య ప్రాణాయామ పరస్య చ నైవ సంతి పాపాని పూర్వజన్మ కృతాని చ. మనిషి భగవద్గీతను శ్రద్ధగాను సావధానంగాను చదివితే భగవద్ అనుగ్రహం వలన పూర్వ పాప ఫలాలు అతనిపై పనిచేయవు. గీతా మాహత్యం భగవద్గీతలోని చివరి భాగంలో 18వ అధ్యాయం 66వ శ్లోకంలో భగవానుడు బిగ్గరగా ఇలా చెప్పారు: సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం చరణం వ్రజ అహం త్వాం అయితే ఇక్కడ ఏం చెప్తున్నాం మనం? గీతాధ్యాయన శీలస్య అంటే గీతాన్ని ఎవరైతే చదువుతూ ఉంటారో వాళ్ళు అత్యంత శ్రద్ధతోటి చదవాలట. సావధానంగా చదివినా విన్నా ఏం చేసినా సరే భగవంతుని కృప మనకి లభిస్తుంది అని. అలా లభించినప్పుడు ఏమవుతుందంటే అన్ని పాపాలు అంటే ముందు జన్మల్లో చేసిన పాపాలన్నిటి కూడా అవి మన మీద ప్రభావం చూపించవు అని. అంటే ఆ పాపాలన్నీ కూడా సమసిపోతాయి, నాశనం అయిపోతాయి అని చెప్తున్నారు. ఇది గీతా మహత్యంలో 2వ శ్లోకం అన్నమాట. ఫస్ట్ శ్లోకంలో గీతా శాస్త్రం ఇదం పుణ్యం యః పటే ప్రేతః పుమాన్ అని చెప్తారనమాట. భయ శోకాది వర్జిత అని. ఎప్పుడైతే భగవంతుని యొక్క పాదాలని మనం చేరి ఆయనకి మనం శరణు పొందుతామో అప్పుడు మనలో ఉన్న భయము శోకాలు అన్ని కూడా వర్జితం, అంటే అన్ని పోతాయి అని చెప్పేసి చెప్తున్నారు. అదే ఇక్కడ భగవద్గీతలో ఎవరు చెప్పారు అదంటే స్వయంగా కృష్ణ భగవానుడే 18.66 శ్లోకంలో చెప్పారనమాట. ఇంకెవరైనా చదవండి మాతాజీ. హరిపోల్. హరే కృష్ణ. చదవండి మాతాజీ. సర్వధర్మాన్ పరిత్యజ్య ఇక్కడ ఇప్పుడు కనిపిస్తుందా? 18.66 స్క్రీన్ లో కనిపిస్తుంది నాకు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. వివిధ ధర్మములను విడిచి కేవలము నన్నే శరణు పొందుము, సమస్త పాపములు ఫలితముల నుండి నిన్ను విముక్తుని చేయుదును, భయము నొందకము. ఈ విధముగా భగవానుడు తనకు శరణు పొందిన వారిని బాధ్యతనంతటిని స్వీకరించి సమస్త పాపముల నుండి అతన్ని విడిపించును. సమస్త పాప ఫలితాల నుండి అంటే మనం ఏదన్నా చేస్తే అంటే ఏదన్నా పాపం చేసినప్పుడు వచ్చే ఫలితాలన్నిటినీ నుండి మనల్ని విముక్తి పొందిస్తాను అని ప్రామిస్ చేస్తున్నారు అనమాట కృష్ణ 18.66 లో.
ఎప్పుడైతే మన ధర్మాన్ని విడిచిపెట్టి అన్ని భగవంతుడికి శరణు పొందుతాం, అంటే మన ధర్మాలను చేయాల్సినవన్నీ వదిలిపెట్టడం అని కాదు, మనం చేయాల్సిన డ్యూటీస్ ఏవి ఉన్నాయో అవి చేస్తూ భగవంతుడిని శరణు పొందాలన్నమాట. శరణు పొందుతున్నప్పుడు మనం చేసే యాక్టివిటీస్ అంటే ఏ కర్మ అయినా సరే భగవంతుడికి ఆఫర్ చేస్తూ ఉంటే కనుక వాటి నుండి ఎలాంటి ఫలితము ఉండదు అని. ఎలా అయితే ఒక పని చేస్తాం అనుకోండి, ప్రతి పనికి ఒక మంచి చెడు అనేది ఉంటుందన్నమాట ఫలితం. కాబట్టి ఏంటంటే అలాంటివి ఏ మంచి అని కానీ పుణ్యము పాపము అనేవి ఏవి ఉండవు, అన్ని సమసిపోతాయి. కాబట్టి నువ్వు భయం పడకుండా నన్ను శరణు పొందమని చెప్పి ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు అన్నమాట. ఇది తర్వాత ఎవరన్నా చదవండి. మల నిర్మోచనం పుంస. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. మల నిర్మోచనం పుంసాం జలస్నానం దినే దినే సకృత్ గీతామృత స్నానం సంసారమల నాశనం. మానవుడు ప్రతిదినం నీటితో స్నానం చేయుట చేత శరీర మాలిన్యమును పోగొట్టుకోవచ్చును. కానీ అతడు భగవద్గీతను గంగాజలంతో ఒక్క మారు స్నానం చేసినచో భౌతిక సంసార మాలిన్యం పూర్తిగా తొలగిపోవును. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ. ఇది గీతా మహత్యంలో 3వ శ్లోకం అన్నమాట. మల నిర్మోచనం పుంసం అంటే మనం మన శరీరానికి ఉన్న ఆ మలినాన్ని పోగొట్టుకోవడానికి మనం రోజు ఎట్లా అయితే స్నానం చేస్తామో అలాగే వెళ్ళి మనం పాపాలన్నీ పోగొట్టుకోవడానికి గంగా నదిలో కూడా వెళ్ళి స్నానం చేస్తాం కదా. ప్రతిదినం మనం స్నానం చేస్తాం, అట్లాగే గంగా నదిలో కూడా వెళ్ళి మనం చేసిన పాపాలన్నీ పోగొట్టుకోవడానికి స్నానం చేస్తాం కదా. అలాంటిది ఒక్కసారి మనం భగవద్గీత అనే గంగాజలంలో మునక వేస్తే, అంటే ఆ భగవద్గీత అనే దాన్ని మనం ఒకసారి చదివితే గాని వింటే గాని ఈ భౌతిక సంసారంలో ఉన్న మాలిన్యాలన్నీ మన దగ్గర ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా పోతాయి అని చెప్తున్నారు అనమాట. అది ఓకేనా, అర్థమవుతుందా? ఓకే మాతాజీ, అర్థమవుతుంది. సో నెక్స్ట్ సుగీత కర్తవ్య చదవండి ఎవరండి. గీతా సుగీతా కర్తవ్య కిమన్యే శాస్త్ర విస్తరైః యా స్వయం పద్మనాభస్య ముఖ పద్మాత్ వినిస్పృత. భగవద్గీత దేవాది దేవునిచే పలుకబడినందున ఇతర వైదిక గ్రంథములను మానవుడు పఠింపనవసరం లేదు. అతడు కేవలం శ్రద్ధతో క్రమముగా భగవద్గీతను శ్రవణం చేయుట మరియు పఠించుట చేస్తాను చాలు. పైకి రాలేదు, నా దాంట్లో రాలేదు. చూడండి, పఠించుట చేసినను చాలు. యుగములు మానవులు లౌకిక కార్యక్రమంలో పూర్తిగా నిమగ్నమై ఉండుట చేత వారికి వైదిక గ్రంథములన్నిటినీ పఠించుట సాధ్యపడదు. కానీ అది కూడా వారికి అవసరం లేదు. ఈ భగవద్గీత గ్రంథం అంటే వారికి సరిపోదు. ఎందుకనగా ఇది సమస్త వైదిక గ్రంథముల సారం, ప్రత్యేకించి దేవదేవిని చేత స్వయముగా చెప్పబడును. ఇప్పుడు ఈ శ్లోకము గీతా మహత్యంలో 4వ శ్లోకం అన్నమాట. ఏం చెప్తున్నారంటే గీతని చదివితే చాలు, మనం ఇంకా వేరే గ్రంథాలు ఏమి చదవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది స్వయంగా భగవంతుని ముఖపద్మం నుంచి వెలువడి మనం ఏం చెయ్యాలి ఎలా ఉండాలి అని చెప్పారనమాట. కాబట్టి ఎవరైతే ఈ గీతాన్ని ఒక్కసారి శ్రద్ధతో వింటూ దాన్ని భగవద్గీతని మనం పఠిస్తూ ఉంటామో అప్పుడు ఏంటట మనము అది చేస్తే చాలు, ఇంకా వేరేవేమీ చదవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు మనకి కలియుగంలో ఉన్న మనమందరం చాలా బిజియెస్ట్ లైఫ్ లో అయిపోయాం కదా. ఎన్నెన్నో పుస్తకాలు ఇచ్చి చదవమంటే మనకు అసలు టైమే లేదు. కాబట్టి ఏం చేయాలంటే మనం ఈ భగవద్గీతను ఒక్కటి దాన్ని చదువుకుంటే చాలు, చేస్తూ మిగతా మనం ఎలాంటి కార్యక్రమాల్లో అయినా నిమగ్నమై ఉంటాం కాబట్టి అదొక్కటి చదివితే చాలు అని. వేరే వైదిక గ్రంథాలు ఏవేవైతే ఉన్నాయో అవన్నీ పఠించలేకపోయినా పర్వాలేదు, ఇదొక్కటి మాత్రం కరెక్ట్ గా మనం చదువుకోవాలి, మన జీవితంలో భగవద్గీతని అన్వయించుకోవాలన్నమాట. అది చేస్తే అసలు గీత చదివితేనే అన్ని శాస్త్రాల యొక్క సారం అని చెప్పారు స్వయంగా కృష్ణ భగవానుడు. కాబట్టి మనం ఇది చదివితే చాలు అని చెప్తున్నారు. నెక్స్ట్ శ్లోకం చదవండి ఎవరండి. భారతామృత సర్వస్వం. భారతామృత సర్వస్వం విష్ణు వక్రాద్భిన్నిఃసృతం గీతా గంగోదకం పీత్వా పునర్జన్మ న విద్యతే. ఎవరైనను గంగాచల పానము చేతనే మోక్షమును పొందుదురు. ఇక భగవద్గీతామృతమును పానము చేసిన వారిని గూర్చి
వేరుగా చెప్పేదేమున్నది? భగవద్గీత ఎన్నున్నది మహాభారతం నందలి దివ్యామృతము, మరియు అది విష్ణువు అయిన శ్రీకృష్ణ భగవానుని చేత స్వయముగా బోధింపబడినది. గీతా మహత్యం 5. భగవద్గీత దేవాది దేవుడైన శ్రీకృష్ణుని వదనము నుండి వెలువడగా గంగా నది అతని చరణ కమలముల నుండి వెలువడినది. దేవాది దేవుని వదనములకును పాదములకును భేదం లేకున్నను నిష్పాక్షికముగా పరిశీలించినచో గంగాజలము కంటే భగవద్గీతయే మిక్కిలి ప్రధానమైనదని గుర్తింపవచ్చును. ఇక్కడ ఏం చెప్తున్నారు? భారతామృత సర్వస్వం విష్ణు వక్రాది వినిస్తృతం అని. భారతం అంటే మహాభారతంలో భాగమైంది భగవద్గీత. పైగా ఈ భగవద్గీతని ఎవరు చెప్పారు? స్వయంగా కృష్ణుడు తన ముఖ కమలం ద్వారా చెప్పారంట, ఆయన నోట్ తోటి చెప్పి ఉన్నారు. కాబట్టి ఏంటంటే ఈ గీత అనేది మనము ఈ గీత అనే గంగలో మనం ఒకసారి తాగాము అనుకోండి, అంటే స్నానం చేస్తే కనుక మిగతా వేరే ఏమీ చేయాల్సిన అవసరం లేదు. అంటే అంత భగవద్గీత అంత గొప్పదైనది అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు అనమాట. కాబట్టి భగవద్గీత ఇనే అమృతాన్ని మనందరం పానం చెయ్యాలి అంటే తాగాలి అని చెప్తున్నారు. తాగమంటే వినడం అన్నమాట, శ్రవణం ద్వారా, చెవుల ద్వారా మనం తాగాలి అని చెప్తున్నారు. అలా చేయడం మూలంగా వేరే ఇంకా ఏమీ అవసరం లేదు. దాని యొక్క గొప్పతనాన్ని మనం ఇంకా ఏం చెప్పచ్చు? అది చేయడం మూలంగా అసలు మామూలుగా మనం ఏం చేస్తాము? గంగా నదిలో స్నానం చేస్తామంటే మన పాపాలన్నీ కడుక్కుపోతాయి, తర్వాత మనం మోక్షం పొందుతామని చేస్తాం. కానీ అసలు మనం అంత గంగా నది దాకానే వెళ్లాల్సిన అవసరం లేదనమాట. భగవద్గీత అనేది మనము ఆ అమృతాన్ని మనం పానం చేయడం అంటే వినడం ద్వారా మనము మోక్షాన్ని ఈజీగా పొందవచ్చు అని చెప్పి ఇక్కడ 5వ అంటే గీతా మహత్యంలో 5వ శ్లోకంలో చెప్తున్నారు అనమాట. తర్వాత శ్లోకము సర్వోపనిషదో గావో గోపాలనందన పార్థో వసో సుధీగేదోక్తో దుగ్ధం గీతామృతం మహత్. సర్వోపనిషత్తుల సారమైన గీతోపనిషత్తు భగవద్గీత గోవు వంటిది. గోపబాలునిగా ప్రసిద్ధి నొందిన శ్రీకృష్ణ భగవానుడు ఆ గోవు నుండి క్షీరమును పిదుకుచున్నాడు. అర్జునుడు దూడ వంటివాడు. విద్వాంసులు మరియు శుద్ధ భక్తులు అమృత తుల్యమైన భగవద్గీత క్షీరమును పావనం చేయువారే ఉన్నారు. గీతా మహత్యం 6. హరే కృష్ణ. గీతా మహత్యం. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ. ఇది గీతా మహత్యంలో 6వ శ్లోకం అన్నమాట. అంటే ఏం చెప్తున్నారు? అన్ని ఉపనిషత్తుల సారము గీత అన్నమాట, భగవద్గీత. అయితే గీతని గోవు లాంటిది అంటున్నారు. కృష్ణుడేమో గోపాలుడట. గోపాలుడు మనకు తెలుసు కదా, ఆయన ఆవుల్ని దూడల్ని మేపడానికి తీసుకెళ్తారు కదా. ఆయన గోపాలుడైతే ఆయన ఏం చేస్తున్నాడట? పాలు పితుకుతూ ఉన్నాడట. పాలు పితుకుతూ ఉంటే అర్జునుడు పక్కన దూడలాగా ఉన్నాడని. కాబట్టి ఏంటంటే గొప్ప గొప్ప వాళ్ళందరూ ఏం చేస్తారంటే, ఇక్కడ శుద్ధ భక్తులు వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఈ అమృతాన్ని వాళ్ళు తాగుతున్నారనమాట. ఈ భగవద్గీత అనే ఆవు నుంచి వచ్చిన పాలని, క్షీరాన్ని వాళ్ళు తాగుతూ ఉన్నారు అని చెప్పి చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి తెలిసిందనమాట భగవద్గీత ఇంత గొప్పది ఇది అని వాళ్ళకి తెలిసింది, కాబట్టి వాళ్ళు అది పానం చేయగలుగుతున్నారు ఈ అమృతాన్ని అని చెప్తున్నారు. తర్వాత 7వ శ్లోకం ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీతం ఏకో దేవో దేవకీ పుత్ర ఏవ ఏకో మంత్రః తస్య నామాని యాని కర్మాప్యేకం తస్య దేవస్య సేవ. ప్రస్తుత కాలమున ప్రజలు ఒకే మత గ్రంథమును, ఒకే దేవుని, ఒకే మతమును, ఒకే వృత్తిని కలిగి ఉండవలెనని ఊబిళ్ళూరుతున్నారు. అందుచే ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీతం, ఒకే మత గ్రంథం నిండు సర్వ ప్రపంచమునకు సాధారణమైన మత గ్రంథము అది భగవద్గీత. ఏకో దేవో దేవకీ పుత్ర ఏవ, ప్రపంచమున కంతకును ఒక్కడే దేవుడు, అతడు శ్రీకృష్ణుడు. ఏకో మంత్రః తస్య నామాని, ఒకే రుక్కు, ఒకే మంత్రము, ఒకే ప్రార్థన గేయము, అది అతని నామ సంకీర్తనము. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. కర్మాస్యేక్యం తస్య దేవస్య సేవ, ఒకే కర్మ నిండు అది దేవాది దేవుని సేవ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, చాలా థ్యాంక్స్ మాతాజీ. హరే బోల్. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీతం. ఏది ఒక్కటే శాస్త్రం ఉందట, అది ఏంటంటే దేవకీ పుత్రుడైన కృష్ణుడు పలికిన గీతం అన్నమాట, అది భగవద్గీత. ఏకో దేవో దేవకీ పుత్ర ఏవ, ఒక్కరే దేవుడు ఉన్నారు. ఎవరు అంటే దేవకీ పుత్రుడైన కృష్ణుడు అన్నమాట.
ఏకో మంత్రస్తస్య నామాని అని ఒక్కటే మంత్రం ఉందిట, అది మనందరం పఠించాల్సింది. ఏంటి? హరే కృష్ణ మహామంత్రం అన్నమాట. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మనకందరికీ కర్మ్యాపేకం తస్య దేవస్య సేవ, ఒక్కటే కర్మ ఉందిట. ఏంటంటే భగవంతునికి మనం సేవ చేయడం అనేదే మన కర్మ అని. కాబట్టి ఇది గీతా మహత్యంలో 7వ శ్లోకం చెప్పారు. కాబట్టి మన కర్మ ఏంటి అంటే మనందరం భగవంతుని యొక్క సేవకులం అన్నమాట. మన కర్మ ఏంటంటే భగవంతునికి సేవ చేయడం ఒక్కటే మన చేయవలసిన కర్మ. కాబట్టి మనము భగవద్గీత అని ఈ అమృతాన్ని మనం పానం చేద్దాము. ఇందులో 108 ఇంపార్టెంట్ శ్లోకాలు ఉన్నాయనుకున్నాం కదా, మనం అవి చదువుదాం. ఇవాళ ఫస్ట్ శ్లోకం చదువుదాము. ఫస్ట్ శ్లోకం ఏంటి? ఫస్ట్ చాప్టర్ లో ఫస్ట్ శ్లోకం అన్నమాట. అందరికి తెలిసిన విషయం, తెలిసిందే బాగా. ఎందరికి బై హార్ట్ వచ్చి ఈ శ్లోకం? హరిబోల్ మాతాజీ. చాలా మందికి బై హార్ట్ వచ్చు కదా శ్లోకం. యా, సో ఇది చదువుదాము. ధృతరాష్ట్ర ఉవాచ అంటే ఫస్ట్ చాప్టర్ కురుక్షేత్ర రణరంగమున సైనిక పరిశీలన. దీన్ని అర్జున విషాద యోగం అని కూడా అంటారు. కానీ ప్రభుపాద ఏం చెప్తారంటే అర్జునుడు విషాదంగాని ఎందుకు పొందాడు అనే దానికంటే కూడా సైనిక పరిశీలన అనేది ఇందులో ఆ రణరంగంలో ఉన్నది కాబట్టి దీనికి ఆ పేరు పెట్టారనమాట శ్రీల ప్రభుపాద. అయితే ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః మామకః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ఎవరెవరు చదవాలనుకున్నారో అందరూ చదవండి. ధర్మక్షేత్రే కురుక్షేత్రే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ప్లీజ్. పాండవశ్చైవ కిమకుర్వత సంజయ. హరి బోల్. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. హరే కృష్ణ. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ మమాకాః పాండవైశ్చైవ కిమకుర్వత సంజయ. హరే నెక్స్ట్. హరే కృష్ణ మాతాజీ. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః మామకాః పాండవశ్చైవ కిమకుర్వత సంజయ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః మామకాః పాండవైశ్చైవ కిమకుర్వత సంజయ. నెక్స్ట్ ఇంకా. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిం కుర్వత సంజయ. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. ధృతరాష్ట్ర ఉవాచ చెప్తారా? పెట్టనా మళ్ళీ? క్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవశ్చైవ కిమకుర్వత సంజయ. ఇంకెవరన్నా చదువుతారా? ఎవరికన్నా చదవడానికి కష్టంగా ఉందా? హరే కృష్ణ. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. హరే కృష్ణ. ఎవరికన్నా చదవడానికి కష్టంగా ఉంటే కనుక చెప్పండి, మళ్ళీ ఇంకొకసారి నేను చెప్పిస్తాను. హ్యాండ్ రైజ్ చేయండి ఎవరికన్నా ప్రాబ్లం ఉంటే చదవడానికి. సరే, ఎవరికి ప్రాబ్లం లేదు, మనం స్టార్ట్ చేసుకుందాం. అయితే ఇక్కడ ఇందులో ఏం చెప్తున్నారంటే అసలు ఫస్ట్ శ్లోకం మీనింగ్ చదువుకుందాము. ధర్మక్షేత్రం అనే కురుక్షేత్రంలో ఎవరెవరు వచ్చారు? పాండవులు కౌరవులు ఇద్దరు వచ్చి ఉన్నారు. ఇక్కడ ఏమని చేస్తున్నారంటే సమవేత అంటే ఒక చోట సమకూడి ఉన్నారు వాళ్ళు. అయితే యుత్సవ అంటే యుద్ధం చేయడానికి వాళ్ళు అక్కడికి వచ్చి ఉన్నారు. మామకాహ అంటే నా పుత్రులు, పాండవశ్చైవ పాండవుని యొక్క పుత్రులు ఏం చేస్తున్నారు సంజయ అని అడుగుతున్నారు అనమాట ధృతరాష్ట్రుడు ఇక్కడ సంజయుని. అయితే ఇక్కడ ఏంటంటే ఒక రాజ్యం ఉంది. ఇప్పుడు ఇక్కడ మనం ఎలా అర్థం చేసుకోవాలంటే ఒక రాజ్యం ఉంది, ఆ రాజ్యానికి ఒక రాజు ఉన్నాడు.
అయితే ఆ రాజు రాజ్యాన్ని పరిపాలించడానికి తను ఎలిజిబుల్ కాదనమాట. ఎందుకు? అతను గుడ్డివాడు కాబట్టి రాజ్యాన్ని పరిపాలించడానికి అర్హుడు కాదు. అందుకని తమ్ముడైన పాండురాజు రాజ్యానికి రాజు అయినాడు అనమాట. మామూలుగా అయితే ఏంటంటే రాజు తర్వాత రాజు కొడుకులు వాళ్ళు అలాగ వారసత్వంగా వస్తూ ఉంటుంది. అయితే ఇది ఎట్లా అంటే అది మగపిల్లలు ఉంటేనే వారసత్వం లాగా అనమాట. ఇప్పుడు పాండురాజు లేడు కాబట్టి ధర్మరాజు అలాగా అవుతారనమాట. అయితే ఇది మన దేశంలో అట్లా ఉంది. కానీ వేరే దేశాల్లో మీకు ఎవరన్నా గుర్తున్నారా రాణులు ఎవరన్నా? హరిబోల్ ఎవరన్నా తెలుసా మీకు అట్లాగా? క్వీన్ ఎలిజబెత్. ఎస్, కరెక్ట్ మాత, కరెక్ట్ గా చెప్పారు. క్వీన్ ఎలిజబెత్, అంతకు ముందు విక్టోరియా, క్వీన్ విక్టోరియా అలా ఉన్నారు కదా. వాళ్ళు ఏంటంటే ఆడవాళ్ళు కూడా రాజ్యాన్ని పరిపాలించడానికి అర్హులు అన్నమాట. అట్లా ఉన్నారు. కానీ మన దేశంలోకి వచ్చేటప్పటికి ఏంటంటే మనము ఆడవారికి అలాంటి స్వాతంత్రం లేదన్నమాట. ఆ రాజ్యంలో ఆ సింహాసనం మీద కూర్చోడానికి, రాజ్యాన్ని పరిపాలించడానికి ఆ అర్హత అనేది లేదు. ఎందుకంటే స్త్రీలు అనేవాళ్ళు చాలా సెన్సిటివ్ గా ఉంటూ ఉంటారట. అందుకని వాళ్ళు ఏంటంటే ఎప్పుడు చిన్నప్పుడు తండ్రి దగ్గర ఏమంటారంటే వాళ్ళ సంరక్షణలో ఉండాలి అని, తండ్రి సంరక్షణలో, తర్వాత పెళ్లి అయిన తర్వాత భర్త సంరక్షణలో, తర్వాత కొడుకు సంరక్షణలో ఉండాలి అని చెప్పి. సో అందుకని ఇక్కడ కుంతి మహారాణి ఏంటంటే తన భర్త చనిపోయిన తర్వాత కొడుకుల సంరక్షణలో ఉందన్నమాట ఆవిడ. తర్వాత అంటే పెళ్లికి ముందు తండ్రి సంరక్షణలో ఉంది, తర్వాత పాండురాజు సంరక్షణలో ఉంది, తర్వాత వచ్చి కొడుకు 5 కొడుకులు ఉన్నారు కదా వాళ్ళ సంరక్షణలో ఉండి ఆవిడ వాళ్ళతో పాటు అడవికి ఆవిడ కూడా వెళ్ళిందనమాట. ఇక్కడ ఈ రాజ్యాన్ని లాగేసుకున్నాడు ఎవరు? ధృతరాష్ట్రుడు. అతనికి ఏంటంటే రాజ్యం కావాలి అన్నమాట. ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి ఏం చెప్తారంటే కృష్ణ కాన్షియస్ లో అంటే ఎవరైతే మనకి నేర్పించేది ఏంటి అంటే కృష్ణ చైతన్యంలో మనకి నేర్పించేది మన కోసం కాకుండా వేరే వాళ్ళ కోసం ఉండడం. అయితే అది ఎవరికి అవసరమో యాక్చువల్ గా అంటే జెల్లస్ గా ఉంటారు చూసారా, ఎవరైనా ఇంకొకళ్ళని చూసి ఈర్షాద్వేషాలు పొందుతూ ఉంటారు, అలాంటి వాళ్ళకి ఈ కృష్ణ చైతన్యం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇప్పుడు మనలో ఇంతమంది ఉన్నాం, ఎవరికన్నా ఈర్షాద్వేషాలు లేకుండా ఉన్నాయా? లేకుండా ఎవ్వరూ లేరు. కాబట్టి అందరికీ అవసరం అన్నమాట. ఇక్కడ ఇంకా ఏం చెప్తున్నారంటే శ్రీల ప్రభుపాద అలాంటి వాళ్ళని ట్రైన్ చేయడానికి, అంటే ఈర్షాద్వేషాలు ఉన్న వాళ్ళని ట్రైన్ చేయడం కోసమే ఈ కృష్ణ కాన్షియస్నెస్ అనేది ఉంది అని చెప్తున్నారు. అయితే శ్రీమద్ భాగవతంలో 1.1.2 సెకండ్ శ్లోకంలో చెప్తారనమాట. ధర్మ ప్రోజ్ఞిత కైతవోత్ర పరమో నిర్మత్సరానాం సతాం అని. అంటే ధర్మాన్ని ప్రోజ్ఞిత అంటే దాన్ని పంపించేశారనమాట, వెళ్ళగొట్టేశారని. అయితే మామూలుగా మనం అందరం ఎట్లా అంటే ధర్మ అర్థ కామ మోక్షాలు ఈ 4 కోసమే మనం పాకులాడుతూ ఉంటాము ఎప్పుడు, అవునా కదా? ఈ 4 కోసమే పాకులాడుతూ ఉంటాం. ధర్మం అంటే మనం ఏం చేస్తే నాకు మంచి జరుగుతుంది అని చూస్తాము. అర్థం అంటే డబ్బుల కోసం మనం చేస్తూ ఉంటాం. కామం అంటే కోరిక తీర్చుకోవడానికి అవన్నీ చేస్తూ ఉంటాం. తర్వాత మనం ఏం చేసినా సరే, ఈ 3 ఏం చేసినా సరే మోక్షం కోసం మనం పాకులాడుతూ ఉంటాం. మనం ఎన్ని పాపాలు చేయనిండి ఏం చేయనిండి మనకు మోక్షం కావాలి అనుకుంటాం. కానీ శ్రీమద్ భాగవతంలో ఏంటంటే ఈ 4 తావే లేదనమాట. తావు లేకుండా ఒక్కదానికి మాత్రమే తావు ఉంటుంది. ఏంటంటే పంచమ పురుషార్థమైన భగవంతుని గురించి తెలుసుకోవడానికి మాత్రమే అందులో తావుందనమాట. ఇప్పుడు చూడండి ఈ కృష్ణ కాన్షియస్ అనేది ఏంటంటే వీటన్నిటిని అంటే వాటిని ఏమిటంటారటంటే చీటింగ్ అని అంటారట. అయితే కైతవ అని అంటారనమాట దాన్ని. కైతవ అంటే చీటింగ్ అన్నట్టు. సో అంటే మనం ఏం చేస్తున్నాము, భగవంతుని కోసం కాకుండా మనము కావలసిన కోరికలు తీర్చుకోవడానికి మాత్రమే వాటిని మనం ఏదైనా చేసే కర్మలు కానీ ఏమైనా చేస్తున్నాం. కాబట్టి శ్రీమద్ భాగవతంలో అలాంటి వాటికి తావు లేదని చెప్పి వాటిని వదిలిపెట్టేసి పంపించేశారనమాట. అదే శ్రీమద్ భాగవతంలో చెప్తుంది. కాబట్టి ఏంటంటే ఈ చీటింగ్ టైప్ అనేది ఒక రిలీజియన్ లాగా తయారవుతుంది కాబట్టి దాన్ని అందులోంచి పంపించేశారని. అయితే అలా ఏంటి అంటే జెల్లస్ అనేది ఒకటి ఎప్పుడైతే ఉంటుందో, ఇప్పుడు చూడండి ఆ జెల్లస్ అసలు అంటే ఏంటి మీకు ఎవరన్నా తెలుసా? జెల్లస్ అంటే ఏంటో అసలు, ఈర్ష అంటే ఏంటో తెలుసా? చూసి బాగుపడుతుంటే ఇంకా వాళ్ళ దగ్గర ఉంది, నా దగ్గర లేదు. సూపర్, కరెక్ట్ ఆన్సర్ చెప్పారు. సో ఇప్పుడు 2 ఆన్సర్లు కరెక్టే. ఇప్పుడు నా దగ్గర ఉందనుకోండి, నా దగ్గర ఉన్నదాన్ని ఇంకొకళ్ళకి ఇవ్వను అనమాట. పైగా దగ్గర ఉన్నా సరే పక్క వాళ్ళని చూసి నేను ఈర్షపడుతూ ఉంటాను. అలాగే
ఇంకొకళ్ళ దాన్ని నాకు సొంతం చేసుకోవాలనుకుంటాను అనమాట ఇప్పుడు. సరేనా? అంటే నా దగ్గర ఉన్నదా లేదా పక్కకు పెట్టేస్తే వాళ్ళ దగ్గర ఉన్నది నాకు సొంతం చేసుకోవాలన్నమాట జెల్లస్ అంటే, ఈర్ష అంటే. ఇదే ధృతరాష్ట్రుడికి ఉంది. కాబట్టి ఏంటంటే ఒక్కొక్కప్పుడు మనం అలాగే అనుకుంటూ ఉంటాము, చూస్తూ ఉంటాం. కానీ ఒక్కసారి ఒక్కొక్కప్పుడు ఏంటంటే ఇప్పుడు నా దగ్గర ఏదన్నా ఉందనుకోండి, ఏది ఏమైనా సరే అది నాకు, నేను ఓనర్ని కానన్నమాట. ఓనర్ని కాను, ఏదైనా సరే మనము ఇంకొకళ్ళకి ఉపయోగించడానికి చూడాలి. మనం చెప్పుకున్నట్టుగానే భగవంతుని సేవకులుగా ఉండాలి అని అనుకున్నాం కదా. ఇప్పుడు నాకు అంటే భగవంతుడు ఏం చేస్తారంటే ఈశోపనిషత్తులో చెప్తారనమాట. ఏంటి, మీకందరికి కొంత కోట అనేది కేటాయించబడింది. ఆ కోట ఏదైతే ఉందో మీరు అదే తీసుకోవాలి తప్పించి ఇంకొకళ్ళ దాని మీద మనం ఆశ పడకూడదు, అత్యాశ పడకూడదు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. వాళ్ళ దగ్గర నుంచి లాక్కోవడానికి ట్రై చేయకూడదు అనమాట. సో ఇది మనం చేయాల్సింది. ఇప్పుడు ఒక గవర్నమెంట్ అనేది ఉందనుకోండి, ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యంలో ఏంటి, ప్రజలందరినీ సమానంగా చూడాలి. ఆ రాజు యొక్క ఇది అంటే ఇప్పుడు మనకి రాజులు అవి లేరు కాబట్టి గవర్నమెంట్ గురించి మాట్లాడుకుందాం. ఆ గవర్నమెంట్ ఏంటి, తన ప్రజలకందరికీ సెక్యూరిటీ ఇవ్వాలి, వాళ్ళకున్న ప్రాపర్టీస్ ని వాటన్నిటిని సంరక్షిస్తూ ఉండాలి. అది నా వాళ్ళ కోసమే చేసుకుంటానంటే నా సొంత బంధువులు వాళ్ళ కోసమే రక్షణ చేసుకుంటాను అనేది అలా ఉండకూడదు అనమాట. అందరినీ ఒకే రకంగా భావించాలి, ఒకే రకంగా అందరికి రక్షణ ఇవ్వాలి. ఒకవేళ అలా ఇవ్వలేదు అనుకోండి, అలాంటి వాళ్ళు నిజంగా రాజులు కాదనమాట, వాళ్ళు జెల్లస్ గా ఉన్నట్టు ఇది అవుతుందని. ఇప్పుడు పరీక్షిత్ మహారాజ్ మనకి శ్రీమద్ భాగవతంలో పరీక్షిత్ మహారాజ్ గురించి చెప్తారు. ఆయన ఏంటి, తన రాజ్యంలో జంతువులను కూడా కష్టపడకుండా, వాళ్ళకి కూడా కష్టం కలిగించకుండా చూస్తూ వాళ్ళందరికీ కూడా రక్షణ కలిగిస్తూ ఉంటారనమాట పరీక్షిత్ మహారాజు. అయితే ఒకసారి కలిపురుషుడు వచ్చి ధర్మదేవతని అంటే ఎద్దు అనమాట, 3 కాళ్ళు ఆల్రెడీ పోయి ఉంటాయి, 4వ కాళ్ళు కూడా విరగొట్టడానికి చేస్తూ ఉంటే అది ఆయనకు ఒక్కరికే కనిపిస్తుంది. కనిపించినప్పుడు ఎందుకు అట్లాగే హింసిస్తున్నావు అని అడిగితే హింసిస్తూ ఉన్నాడు కదమ్మా. తర్వాత ఆవిడని అడిగితే చెప్తుందనమాట, ఏం చెప్పదు, నా కర్మ ఇలాగే ఉంది కాబట్టి నేను అనుభవిస్తున్నాను. తర్వాత ఆయన చూస్తాడు, అంటే అంత గొప్ప ఇది కదా రాజు కదా, ఆయన తెలుసుకొని ఓ ఇట్లాగా కలిపురుషుడు వీళ్ళని బాధిస్తున్నాడు అని చెప్పి తెలుసుకొని వాళ్ళని శిక్షిస్తారనమాట. సో ఈ రకంగా అలాంటి రాజులు అనే వాళ్ళు ఉండాలి మనకి. కానీ ఎవరైతే తమ సొంత లాభం కోసం చూసుకుంటూ ఉంటారో అలాంటి వాళ్ళు సమాజానికి నిజంగానే రాజులుగా కాకుండా ఉంటారనమాట. అయితే ఇప్పుడు ఏం చెప్తారంటే భగవంతుడు అందరినీ సమానంగానే చూస్తారు, ఆయనకి పక్షపాతం అనేది లేదు. అలాగే ఈ రాజు అనే వాళ్ళు ఏంటంటే భగవంతుని రిప్రజెంటేటివ్స్ అంటారు, గురువులు కానీ ఎవరైనా సరే వాళ్ళందరినీ జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ఈ రాజులకు ఉందన్నమాట, ప్రజల్ని చూసుకోవడానికి. అలాంటప్పుడు వాళ్ళు పక్షపాత బుద్ధి అనేది ప్రకటించకూడదు, వాళ్ళ దగ్గర ఉండకూడదు. ఇప్పుడు 2 రాజులు ఉన్నారు, 2 రాజులు వాళ్ళు యుద్ధం చేస్తూ ఉన్నారంటే వాళ్ళల్లో ఎవరైతే ప్రజల్ని రక్షించి వాళ్ళని తన కన్న బిడ్డల్లాగా చూసుకుంటూ వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా చూసుకుంటారో అలాంటి వాడే నిజమైన రాజు. అలాంటి వాళ్ళే గెలవాలన్నమాట, అలాంటి వాళ్ళకే రాజ్యం రావాలి. ఎవరైతే తమ సొంత లాభం కోసము ఎవరైతే చూస్తూ ఉన్నారో, అంటే యుద్ధం చేయాలనుకుంటున్నారో, వాళ్ళ బెనిఫిట్ కోసం చూస్తున్నారో అలాంటి వాళ్ళు నిజంగా రాజు అయ్యే అధికారము అవకాశం కూడా ఏమీ లేదు అని ఇక్కడ మనకి శ్రీల ప్రభుపాద చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారు ఇక్కడ, ధృతరాష్ట్రుడు ఇప్పుడు అదే బుద్ధిలో ఉన్నాడు, అదే ఆలోచనలో ఉన్నాడు. ఆ రాజ్యం తనకే కావాలి, తన కొడుకులే రాజులు కావాలనుకుంటున్నారు. యాక్చువల్ గా ఆ రాజ్యం రావాల్సింది యుధిష్ఠిరకి, ధర్మరాజుకి కదా. కానీ అలాగా ఇలాంటి కుంచిత బుద్ధి ఉన్న వాళ్ళు, ఇలాంటి జెల్లెస్ మెంటాలిటీ అవి ఉన్న వాళ్ళు ప్రజలకి రక్షణ కల్పిస్తారా అని ఇక్కడ అడుగుతున్నారు అనమాట. కల్పిస్తారా? హరిబోల్ కలిగించరు. కాబట్టి ఈ ధృతరాష్ట్రుడికి ఏంటంటే ఇప్పుడు కృష్ణుడు పాండవుల వైపు ఉన్నారని తెలుసు, పైగా కృష్ణుడు భగవంతుడని తెలుసు, ఆయన గొప్పవాడని తెలుసు, ఆ చిన్నప్పటి నుంచి తెలుసుకొని ఉన్నాడు కాబట్టి అన్ని తెలుసు. అన్ని తెలిసినా కూడా ఏంటంటే భౌతికంగా ఉండి తను అన్ని తెలిసినా కూడా తప్పు చేస్తూ ఉన్నాడు, తను తప్పు చేస్తున్నాడు. ఏంటి, కొడుకు ఏవేవైతే తప్పులు చేస్తున్నాడో ఆ తప్పులన్నిటినీ సమర్థిస్తూ తను కూడా తప్పు చేస్తున్నాడు అనమాట. ఇప్పుడు దొంగతనం చేస్తూ ఉంటారు కదా దొంగలు, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి తెలియదా మనం దొంగతనం చేస్తున్నామని? తెలుసా తెలీదా? తెలుసు మాతాజీ, తెలుసు కానీ వాళ్ళు దొంగతనం చేస్తూ ఉంటారు అనమాట. దాని తర్వాత వచ్చే పరిణామాలు ఏంటి అనేది కూడా వాళ్ళకి తెలుసు, అయినా సరే దొంగతనం చేస్తూ ఉంటారనమాట. అంటే అది తప్పుదారి పడుతూ ఉన్నారు. అయితే 2 రకాలుగా చెప్తారు. ఒకటి ఏంటంటే చూసి నేర్చుకోవడం, ఒకటి తర్వాత మనం చేసి ఎక్స్పీరియన్స్ అవ్వడం అన్నమాట. అయితే ఇక్కడ చూస్తూ ఉన్నాడు,
ఎవరు ధృతరాష్ట్రుడు చూస్తున్నాడు, తన కొడుకు చేసేవన్నీ తప్పని తెలుసు, చూస్తూ ఉన్నాడు. తర్వాత ఎక్స్పీరియన్స్ కూడా అవుతూ ఉన్నాడు, దాని మూలంగా వచ్చే ఎలాంటివి వస్తాయి అని చెప్పేసి కూడా ఎక్స్పీరియన్స్ అవుతున్నా సరే తన కొడుకుని మాత్రం కంట్రోల్లో పెట్టట్లేదు అనమాట. ఎందుకు అంటే అతనికి జెల్లెస్ ఎట్లా ఉందంటే, ఆ ఈర్ష్య ఎట్లా ఉందంటే, తన తమ్ముడి పిల్లలు వచ్చి రాజ్యాన్ని పరిపాలించకూడదు, చేయకూడదు, మొత్తం అంతా నాకు నా కొడుకులకే కావాలి, నేనే రాజుగా ఉండాలి అనేసి ఆలోచనలో ఉన్నాడనమాట ధృతరాష్ట్రుడు. అయితే ఇక్కడ మనకు చాలా తెలివిగా ఇక్కడ ఎట్లా ఉంటారటంటే, కొంతమంది ఇంటెలిజెంట్ వాళ్ళట. ఎవరు ఇంటెలిజెంట్ పీపుల్ అంటే కృష్ణ కాన్షియస్ లో, అంటే కృష్ణ చైతన్యంలో ఉండే వాళ్ళు చాలా తెలివిగా ఉంటారట. ఎందుకు అంటే వాళ్ళు జస్ట్ శ్రవణం ద్వారా, అంటే వినడం ద్వారా, భగవంతుని యొక్క లీలల్ని వాటిని వినడం ద్వారా వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తారట. ఓ మనం కృష్ణుడు ఇట్లా కదా, మనం కృష్ణుడిని తెలుసుకుని దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తారట. కాబట్టి ఇది చాలా తెలివిగల వాళ్ళు చేసే పని. ఎవరైతే కృష్ణ కాన్షియస్ లో ఉంటారో అలాంటి వాళ్ళందరూ ఇవి చేస్తూ ఉంటారు అని చెప్పి చెప్తున్నారు అనమాట. అయితే ఇంకా ఏం చెప్తారంటే ఇక్కడ ధృతరాష్ట్రుడికి అతనికి ఒకవేళ తెలియలేదు అంటే గనక అక్కడ పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉన్నారు, భీష్ముడు, ద్రోణుడు, వాళ్ళందరూ ఉన్నారు. బాబు నువ్వు చేసేది తప్పు, నీ కొడుకు చేసేది తప్పు, వాళ్ళని నివారించు వాళ్ళని అని చెప్పినా సరే వినిపించుకోవట్లేదు ధృతరాష్ట్రుడు. చెప్పినా కూడా వినకుండా చేసే కాబట్టి ఈ యుద్ధం అనేది జరిగిందనమాట. ఈ యుద్ధం జరగడానికి ఎక్కడ ఒక మంచి ప్లేస్ కావాలి కదా, ఏ ప్లేస్ కావాలి అని చెప్పి చూసుకున్నప్పుడు ఈ కురుక్షేత్రం, అంటే కురుక్షేత్రాన్ని ధర్మక్షేత్రం అంటారు. అక్కడ ధర్మం తప్ప అధర్మానికి తావు ఉండదన్నమాట. ఎలాంటి వాళ్ళు వచ్చినా అక్కడ ధర్మమే గెలుస్తుంది. కాబట్టి ఆ ప్లేస్ ని వాళ్ళు ఎంచుకొని ఉన్నారు. పైగా ఇక్కడ ఏంటంటే పాండవులు, కౌరవులు ఇద్దరు ఉన్నారు. అయితే పాండవుల వైపు కృష్ణుడు ఉన్నారు. అక్కడ వచ్చి యుద్ధానికి అంతా రెడీ అయ్యారు. ఇక్కడ మళ్ళీ ఇంకా తన యొక్క కుంచిత బుద్ధి అంటారు కదా ధృతరాష్ట్రుడిది, అది ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఏమంటున్నారు, నా కొడుకులు పాండురాజు యొక్క కొడుకులు ఇద్దరు గురించి చెప్తున్నారు అనమాట. వాళ్ళల్లో వచ్చి ఏం చేస్తున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. ఇది ఒక్కసారి మనం పర్పట్ కూడా చదువుకున్నాము. నాకు ఎవరైనా హెల్ప్ చేయండి చదవడానికి. ఇప్పుడు చెప్పింది మీకు అర్థమైందా? అర్థమైంది మాతాజీ. అర్థమైంది మాతాజీ. చీటింగ్ అంటే తెలుగు వర్డ్ ఏంటి మాతాజీ? ఏంటి మాతాజీ? చీటింగ్ అన్నారు కదా. మోసం చేయడం. ఓకే, మోసం చేయడాన్ని చీటింగ్ అంటారు. చదవమంటారా మాతాజీ? భాష్యం చదవమంటారా? మీ దగ్గర ఉందా భాష్యము? ఉంది మాతాజీ. చదవండి అయితే. నేను పెట్టాను అయితే ఇక్కడ. ఓకే మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. చదవండి. గీత విస్తారముగా పఠింపబడు ఆస్తిక విజ్ఞాన శాస్త్రము. అది గీతా మహాత్మ్యమునందు సంగ్రహింపబడినది. భగవద్గీతను కృష్ణుడు భక్తునికి సహకారముగా పరిశీలకముగా పఠించి ఎటువంటి స్వంత వ్యాఖ్యానములు లేకుండా అవగాహన చేసుకొనుటకు ప్రయత్నించవలెనని దీని యందు తెలుపబడినది. గీతను అర్జునుడు శ్రీకృష్ణ భగవాను నుండి ప్రత్యక్షముగా శ్రవణము చేసి అవగాహన చేసుకొనెను. ఈ విధముగా ఒక్క నిమిషం. అయితే ఇప్పుడు మనం భగవద్గీతని యథాతథం అంటున్నాం కదా. ఇది ఏంటంటే ఒక విజ్ఞాన శాస్త్రం అన్నమాట. దాన్ని గీతా మహత్యం నుంచి చెప్తూ దాన్ని కృష్ణుడు స్వయంగా భగవంతుడు అర్జునుడికి చెప్పారు. కాబట్టి మన సొంత వ్యాఖ్యానాలు ఇందులో, అంటే నా సొంత కల్పితాలు గాని అలాంటివి ఏమీ చేసుకోకుండా మనం ఇందులో కృష్ణుడు ఏది చెప్పాడో అర్జునుడికి అది మాత్రమే మనం తీసుకోవాలి. ఎక్కడ ఒకవేళ పరిశీలనాత్మకంగా పఠించాలంటే అక్కడ ఏం చెప్పారు, దేని గురించి చెప్పారు అనే దాని గురించి మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక్కొక్క ఈ శ్లోకంలో ప్రతి వర్డ్ కి మనం చూసుకుంటే సమవేత అనుంది, అంటే అక్కడికి వచ్చారు ఎవరెవరు సమకూడి ఉన్నారు అని. యుత్సవః అంటే యుద్ధం చేయడానికి వచ్చినారు ఎవరు అని చెప్పి ఆ వర్డ్స్ లో ఒక్కొక్క దాని మీనింగ్ అర్థం చేసుకొని మనం చదువుకోవాలి అని చెప్పి చెప్తున్నారు. అలా చేయడం మూలంగానే మనం కరెక్ట్ గా గీత అనే దాన్ని అర్థం చేసుకుంటాము. అంటే దానిలో ఆయన కృష్ణుడు మనకి ఏం చెప్పాలనుకుంటున్నాడు, బోధనలు అంటున్నాం కదా, అంటే ఇన్స్ట్రక్షన్స్ అంటున్నాం, అవి ఏమేం చెప్పాలనుకున్నారో అది కరెక్ట్ గా మనం అర్థం చేసుకోగలుగుతామని చెప్తున్నారు. చదవండి మాతాజీ. ఈ విధముగా స్పష్టమైన అవగాహన
కలగగదనట్టుకు శ్రీమద్ భగవద్గీత యందే నిదర్శనము లభించుచున్నది. మనుజుడు ఆ గురు శిష్య పరంపరలో స్వకల్పిత వ్యాఖ్యానములు లేకుండా భగవద్గీత అవగతము చేసుకొనగలిగినంతటి భాగ్యవంతుడైనచో సమస్త వేద జ్ఞానమును ప్రపంచమునందలి ఇతర శాస్త్రములను అతిశయించగలడు. ఇతర శాస్త్రముల యందు గల విషయమునే కాక అన్యత్రా విషయములను సైతము పాఠకుని భగవద్గీత యందు గాంచగలడు. అది ఏ గీత యొక్క విశిష్టమైన ప్రామాణికత. పూర్ణ పురుషోత్తముడైన శ్రీకృష్ణ భగవానుడి ద్వారా ప్రత్యక్షముగా పలుకబడినందున ఈ భగవద్గీత సంపూర్ణ ఆధ్యాత్మిక విజ్ఞాన శాస్త్రమై విరాజిల్లుచున్నది. సో ఇప్పుడు ఏంటంటున్నారంటే మనం భగవద్గీతని ఎలా అవగాహన చేసుకోవాలి అంటే దానిలో ఎలా ఉందో అలాగే అర్థం చేసుకోవాలని, అలా అర్థం చేసుకున్న వాళ్ళు ఏంటంటే అదృష్టవంతులు అవుతారని, అన్ని వైదిక విజ్ఞానాలు ఏవేవైతే ఉన్నాయో వాటన్నిటినీను శాస్త్రాలన్నిటినీ కూడా చదవగలిగిన వాళ్ళు అవుతారు అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు అనమాట. కాబట్టి ఇక్కడ భగవద్గీతని కరెక్ట్ గా ఎలా చెప్పారో అలా చదువుకోవడము అలా అర్థం చేసుకోవడం మూలంగా ఏంటంటే వేరే శాస్త్రాలు ఏమి మనం చదవాల్సిన అవసరం కూడా ఏమీ అవసరం లేదు అని కూడా చెప్తున్నమాట. అయితే ఈ గీత యొక్క ప్రామాణికత అని చెప్తున్నారు కదా, అదే విశిష్టత అని. భగవంతుడు ప్రత్యక్షంగా చెప్పి ఉన్నాడు కాబట్టి ఆ భగవంతుని జ్ఞానాన్ని విజ్ఞానాన్ని మనం తెలుసుకోవాలి అని చెప్పి చెప్తున్నారు. తర్వాత నెక్స్ట్ ఇంకెవరైనా చదవండి మాత, సెకండ్ పారాగ్రాఫ్. హరే కృష్ణ మాతాజీ. మహాభారతంన వర్ణింపబడినట్లు ధృతరాష్ట్ర సంజయుల చర్చించిన విషయములు మహనీయమైన ఈ తత్వశాస్త్రమునకు మూల సిద్ధాంతములగును. ఈ తత్వము అనాది వేద కాలం నుండి పవిత్ర యాత్రాస్థలమైన కురుక్షేత్ర సంగ్రామ రంగమున ప్రభవించినట్లు తెలియచున్నది. భగవంతుడు ఈ లోకమున స్వయంగా ప్రత్యక్షమైనప్పుడు మానవులకు మార్గదర్శకమగుటకు ఈ భగవద్గీత చెప్పబడినది. ధర్మక్షేత్ర చాలు మాత. నెక్స్ట్ ఎవరు? అయితే మహాభారతంలో చెప్పారని చెప్పుకున్నాం కదా, మహాభారతంలో ఉన్నది ఇదన్నమాట. అయితే ఈ ధృతరాష్ట్ర సంజయుడు ఏంటంటే అక్కడ యుద్ధంలో ఏం జరుగుతోందో చెప్పమని చెప్పి సంజయుడిని అడిగాడు. సంజయుడికి ఏంటంటే ఇక్కడ ఎదురుకుండా కూర్చున్నది కాకుండా కళ్ళు మూసుకుంటే తను అనుకున్న చోట ఎక్కడ ఏం జరుగుతుందో కూడా తను చూసి చెప్పగలుగుడు అనమాట. మనం ఇప్పుడు టెలివిజన్ లో ఎక్కడో ఏదో జరుగుతున్నదని మనం టీవీలో ఎలా చూస్తుంటామో అలాగే సంజయుడు కళ్ళు మూసుకొని ఎక్కడో జరిగింది చూసి, ధృతరాష్ట్రుడికి కళ్ళు లేవు కాబట్టి మొత్తం అంతా చెప్తూ ఉన్నాడు. అందుకని ఇక్కడ ధృతరాష్ట్రుడు ఫస్ట్ క్వశ్చన్ అదే అడిగాడు అనమాట. అక్కడ కురుక్షేత్ర సంగ్రామంలో వాళ్ళిద్దరు ఏం చేస్తున్నారు, వచ్చి ఉన్నారు కాబట్టి ఏం చేస్తున్నారు అని అడుగుతున్నారు అనమాట. సంజయుడికి ఈ వరం కూడా తన గురువు అయిన వ్యాస భగవానుడి ద్వారా ఆ దివ్య దృష్టి అంటారు కదా, అది ఆ దివ్య దృష్టి అనేది సంజయుడికి లభించింది. కాబట్టి ఈ లోకంలో భగవంతుడు అవతరించి ఉన్నాడు కదా, స్వయంగా అవతరించి ఉన్నాడు. అంటే బ్రహ్మదేవుని యొక్క కాలం మనం అంతకు ముందు చెప్పుకున్నాము. వాటిలో ఒక్క రోజులో మాత్రమే మనకి భగవంతుడు అవతరిస్తారనమాట. ఆయన అవతరించి ఉన్నారు కాబట్టి మనందరికీ మన మానవ జీవితాన్ని అందరికీ ఎవరికి ఎలా వెళ్ళాలి, ఎలా చూడాలి, ఎలా ఉండాలి అని మార్గదర్శనం చేయడానికే ఈ భగవద్గీత స్వయంగా భగవంతుడు పలికారు అన్నమాట. తర్వాత నెక్స్ట్ ది ఇంకెవరన్నా చదవండి. ప్రభు చదవండి, ఇందాక స్టార్ట్ చేశారు. కురుక్షేత్రంలో దేవాదేవుడు అర్జునుడు పచ్చమన వహించాడు కనుక ధర్మక్షేత్ర వైదిక యజ్ఞ కార్యక్రమాలు నిర్వహించబడిన ప్రదేశం. ధర్మక్షేత్ర అను పదము ప్రాధాన్యతను విస్తరించుకొని కౌరవులు తండ్రి అయిన ధృతరాష్ట్రుడు తన పుత్రుల అంతిమ విజయావకాశ విషయమును సంశయమును కనపరచను. అతడు అట్టి సంశయ స్థితిలోనే వారేమి చేసిరి అని తన కార్యదర్శి అయిన తండ్రిని ప్రశ్నించాడు. అతడు తన పుత్రుడు మరియు తన సోదరుడైన పాండురాజు పుత్రుల యుద్ధము చేయవలనని దృఢనిశ్చయముతో కురుక్షేత్ర రణంగములో సమకూడిరని కూడా ఎరుగును. ఏమైనను అతడు అట్లు ప్రశ్నించుట విశేషము. జ్ఞాతులైన సోదరులు నడమ అతడు సంధిని ఆశి. అంతేకాకుండా అతడు రణరంగంలో తన పుత్రుల విధి ఎలా ఉండునో నిశ్చయముగా రెగదలిచాను. వైదిక సాహిత్య గ్రంథములకు కూడా పూజనీయ
కుడి చేతి ఏర్పరచబడను కనుక యుద్ధము పై పవిత్ర ఎంతగానో భయపడసాగే. అర్జునుడు మరియు ఇతర పాండుసుతులు స్వభావరీత్యా ధర్మాతులగుట చేత ఆ క్షేత్రము వారి పట్ల అనుకూల ప్రభావమును చూపునని కూడా అతడు చక్కగా ఎరిగను. సంజయుడు కూడా వాసుదేవి శిష్యుడు. అతడు ధృతరాష్ట్రుని మందిరములో ఉన్నప్పటికీ వ్యాసిన అనుగ్రహముతో కురుక్షేత్ర రణరంగమున దర్శించగలిగాను. కనుక ఆ ధృతరాష్ట్రుడు ఇద్దరిని గూర్చి సంజయ్ని విచారించను. థ్యాంక్ యూ ప్రభు. ఇక్కడ కురుక్షేత్ర రణరంగం అని చెప్తున్నారు కదా, అది ఏంటంటే ధర్మక్షేత్రం కూడా అన్నమాట. ఎందుకంటే అక్కడ యజ్ఞాలు యాగాలు అన్ని నిర్వహిస్తూ ఉంటారు. ఒక యజ్ఞము యాగము నిర్వహిస్తున్నారు అంటే అది ఎంత పవిత్రమైన ప్రదేశమో తెలుస్తుంది అన్నమాట. కాబట్టి ఇప్పుడు వాళ్ళు యుద్ధం, కౌరవుల మధ్య యుద్ధం జరుగుతుందంటే పాండవులు కౌరవులు ఇద్దరు కౌరవులే, కాకపోతే పాండురాజు పుత్రులు కాబట్టి వీళ్ళు 5గురు కాబట్టి వీళ్ళని 5గురు కాబట్టి పాండవులు అన్నారు, పాండురాజు కొడుకులు కాబట్టి. ఇంకా వీళ్ళని కౌరవులు అంటున్నారు అన్నమాట. వీళ్ళు అందరూ కూడా ఒకే వంశానికి, కురు వంశానికి చెందిన వాళ్ళే. వీళ్ళ మధ్య అన్నదమ్ముల మధ్య యుద్ధం జరుగుతుంది కాబట్టి అది కురుక్షేత్రం అని చెప్పి రణరంగం అని చెప్పి అన్నారు. యాక్చువల్ గా దాని పేరు ధర్మక్షేత్రం అన్నమాట. అక్కడ అన్ని యాగాలు యజ్ఞాలు అన్ని జరుగుతాయి కాబట్టి, అలా జరుగుతూ ఉంది కాబట్టి అది అంత మహిమాన్వితాన్ని ఇది చేసుకుని ఉంది కాబట్టి ఆ క్షేత్రం మూలంగా ధృతరాష్ట్రుడికి భయపడుతున్నాడు అనమాట. ఎందుకు? తన పిల్లలు అక్కడికి వెళ్ళారనుకోండి, వాళ్ళు ఏమన్నా ఆ ప్లేస్ ప్రభావం వల్ల వాళ్ళు మంచి వాళ్ళుగా అయిపోయి మీ రాజ్యాన్ని మీరు తీసుకోండి అనేసి వదిలిపెట్టేస్తారేమో అని, లేకపోతే గనక వీళ్ళ మనసు మారిపోయి యుద్ధం వద్దు అని చెప్పి వెళ్ళిపోతారేమో అని చెప్పేసి అతనికి భయపడుతున్నాడు అనమాట. అందుకని ఇక్కడ తన సహచరుడు అయిన, అంటే తనకి పని చేస్తూ ఉంటాడు కదా, కార్యదర్శి అంటాం పనిచేసే వాళ్ళని, అతన్ని సంజయుడిని అడుగుతున్నాడు అనమాట, వాళ్ళు ఏం చేస్తున్నారు అక్కడ అని. ఇంకా ఇక్కడ మనం ఇంకా అర్థం చేసుకున్నది ఏంటంటే తన కొడుకుల్ని పాండురాజు కొడుకుల్ని విడివిడిగా చూస్తున్నాడు. ఇందాక మనం చెప్పుకున్నాం జెల్లస్ అంటే ఎట్లా ఉంటుంది ఏంటి అని చెప్పి. అసలు యాక్చువల్ గా ఇతను పెద్దవాడు కాబట్టి ఆ ఇద్దరు అన్నదమ్ముళ్ళు అంటే పాండురాజు ధృతరాష్ట్రుల్లో ఇతను పెద్దవాడు కాబట్టి పిల్లలు కొట్టుకుంటుంటేనో రాజ్యం కోసం ఇచ్చేస్తుంటే వాళ్ళ మధ్య సంధి అనేది ఏర్పరచాలి. కానీ అతనే అలాంటి స్వభావంలో ఉన్నాడు, ఈర్షాద్వేషాలతోటి ఉన్నాడు కాబట్టి ఏమి చేయలేకపోతున్నాడు. పైగా వాళ్ళ ఇద్దరి మధ్య సంధి కాకుండా రణరంగంలో ఏం చేస్తున్నారు, ఎవరు వస్తున్నారు, ఏమి యుద్ధం చేస్తున్నారా, స్టార్ట్ చేశారా అని చెప్పి అడుగుతున్నారు అనమాట. అతను ఆ స్థలం యొక్క పవిత్రమైన ఆ స్థల ప్రభావం గురించి కూడా భయపడిపోతున్నాడు. కాబట్టి ఆ యుద్ధ పరిణామం ఎలా ఉంటుంది అని కూడా అర్థం చేసుకోలేకపోతున్నాడు అనమాట ఎవరు? ధృతరాష్ట్రుడు. ఇంకొక విషయం ఏంటంటే పాండవుల వైపు కృష్ణుడు ఉన్నాడు. కృష్ణుడు ఉండేటప్పటికీ ఆయన స్వయంగా భగవంతుడు అని తెలుసు కాబట్టి పాండవులు కూడా వాళ్ళు ఎంత మంచి వాళ్ళు అనే విషయం కూడా తెలుసు. అందరిలోకి చాలా మహారథుడైన అర్జునుడు వాళ్ళ వైపు ఉన్నాడు. స్వభావరీత్యా ధర్మరాజు చాలా ధర్మాత్ముడు, అతని ధర్మాన్ని తప్ప వేరే దాన్ని పాటించడు. అవన్నీ కూడా తెలుసు. ఇవన్నీ కూడా వచ్చి మళ్ళీ ఆ క్షేత్ర ప్రభావము ఇవి అన్ని వచ్చి అక్కడికి వెళ్ళేటప్పటికి తన కొడుకు ఏమన్నా చేంజ్ అవుతారు. ఎవరు? దుర్యోధనుడు ఏమన్నా మైండ్ మార్చేసుకుంటాడేమో అని చెప్పేసి భయపడుతున్నాడు అనమాట. అందుకనే సంజయుడిని అడుగుతున్నాడు ఏం చేస్తున్నారని. ఇందాక మనం చెప్పుకున్నట్టుగానే సంజయుడు వ్యాసదేవుని యొక్క శిష్యుడు. ఆయన ఏం చేస్తారంటే ఆయన కృప మూలంగానే ఈయనకి ఆ దివ్య దృష్టి అనేది తెలుస్తుంది అనమాట. ఎక్కడ ఏం జరుగుతుంది అనేది కళ్ళు మూసుకొని చూసి చెప్పడం మొదలు పెడతాడు. సో ఇది కురుక్షేత్రంలో ఆయన చూసి చెబుతూ ఉన్నారు. మహాభారతంలోంచి అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, తర్వాత నుంచి ఏమవుతుంది అనేది ఇక్కడ ఉందన్నమాట. ఆ రణరంగంలో జరిగేదంతా చూసి అప్పుడు చెప్తూ ఉన్నాడు. మనము పోల్ క్వశ్చన్స్ పెట్టినప్పుడు భగవద్గీత కృష్ణుడు ఎప్పుడు చెప్పాడు, యుద్ధం అయిపోయిన తర్వాత అని చెప్పి కొంతమంది పెట్టారు. కాదు, ఇక్కడ స్వయంగా ఇస్తున్నారు. సంజయుడు కూర్చొని అక్కడ చూసి జరిగేది ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు. అంటే అక్కడ ఏం జరుగుతుంది అని ఫస్టే క్వశ్చన్ వేశాడు. వెళ్ళారు కదా వాళ్ళిద్దరు ఏం చేస్తున్నారని. ఇప్పుడు జరిగేదంతా ఇక్కడి నుంచి స్టార్టింగ్ నుంచి అంతా సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్తూ ఉన్నాడు అనమాట. తర్వాత నెక్స్ట్ ఎవరన్నా చదవండి. హరే కృష్ణ. పాండవులు మరియు కౌరవులందరూ ఒకే వంశమునకు చెందినవారు. అయినను ధృతరాష్ట్రుడు తన పుత్రులనే గురువంశమునకు చెందిన వారిగా పలికి పాండవులను వేరుగా గుర్తించెను. ఈ విధమైన ధృతరాష్ట్రుని పలుకుల వలన అతని మనస్సు మరియు పాండవులతో గల సంబంధమున అతని వైఖరి విశదమగుచున్నది. పంట పొలము నుండి కలుపు మొక్కలు తీయబడు రీతి
ధర్మపితమే అయిన శ్రీకృష్ణ భగవానుడు నిలిచి ఉన్న కురుక్షేత్ర రణరంగం నుండి కలుపు మొక్కల వంటి కౌరవులు తీసివేయబడుదురనియు యుధిష్ఠిరుని అధ్యక్షతన గల ధర్మయుతులైన పాండవులు విజయము నొంది ఆ భగవానునిచే సుప్రతిష్ఠులగుదురనియు ఆదిలోనే ఈ శ్లోకము ద్వారా నిర్ణయింపబడినది. వేద ప్రాముఖ్యతను మరియు శాస్త్రాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉన్న ధర్మక్షేత్రము మరియు కురుక్షేత్రములను పదములకు గల విశేషార్థం ఇదియే. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. సో ఇక్కడ మనం చెప్పుకున్నట్టుగానే పాండవులు కౌరవులు వాళ్ళు ఉన్నారు కదా, అంటే పాండురాజు కుమారులు ధృతరాష్ట్ర కుమారులు వాళ్ళిద్దరూ ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు, అన్నదమ్ముల పిల్లలు కాబట్టి ఇక్కడ ధృతరాష్ట్రుడి యొక్క మనోభావం ఎలా ఉంది అని చెప్పేసి మనకి తెలిసిపోతుంది. అది పక్షపాత వైఖరి చూపిస్తున్నాడు అనమాట. తన పిల్లలను పాండురాజు పిల్లల మీద చూపిస్తున్నారు. ఈ విధంగా వేరువేరుగా చెప్తూ పాండు కుమారులు అని చెప్తూ తను వేరువేరుగా చేసి పాండు సంతానానికి ఈ కురువంశం నుండి వచ్చే వారసత్వాన్ని వాళ్ళకి చెందకూడదు అనే ఉద్దేశంతో అతను చేస్తున్నాడు అనమాట ఇవంతా కూడా. కాబట్టి అక్కడే ఉండి వీళ్ళని యుద్ధానికి చేయమని చెప్పి కూడా పంపించారని. అయితే ఈ ధృతరాష్ట్రుడు ఈ వైఖరి ఏదైతే ఉందో అది మనం అతని యొక్క మనోభావాలని మనం అర్థం చేసుకోవచ్చని. ఒక చోట పంట పొలంలో ఎలా అయితే కలుపు మొక్కలు వస్తే ఎలా పీకేస్తామో ఈ ధర్మక్షేత్రం అనే ప్లేస్ ఏదైతే ఉందో అందులో ధర్మం ఒక్కటే నిలుస్తుంది. ధర్మం నిలవాలంటే ఏంటంటే చెడు సమూలంగా నాశనం అయిపోవాలి. పైగా కృష్ణ భగవానుడు స్వయంగా అక్కడ వచ్చి ఉన్నారు అంటే ధర్మక్షేత్రంలో అది ఇంకా ఎంత గొప్పతనాన్ని సంతరించుకుంటుంది అని చెప్తున్నారు. కాబట్టి కృష్ణుడు స్వయంగా వచ్చి అక్కడ ఉన్నారు. ధర్మక్షేత్రంలో ఈ అంటే వీళ్ళందరినీ కలుపు మొక్కలతోటి పోలుస్తున్నారు అనమాట. ఎవరిని? దుర్యోధనుడిని, దుశ్శాసనుడి, కర్ణుడు, వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో శకుని, వీళ్ళందరూ అన్నమాట. వీళ్ళందరినీ కూడా సమూలంగా అంటే నాశనం చేసేయడానికి అక్కడ వచ్చారు అని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ ఈ శ్లోకంలో ఏంటంటే మనకి ధృతరాష్ట్రుడి యొక్క మనోభావం మనకి అర్థమవుతుంది. అంటే ఒక తండ్రి, పెద్ద తండ్రి అనేవాడు ఎట్లా ఉంటాడు అనేది అర్థమవుతుంది. అసలు మా ఈర్షా ద్వేషాలు అనేవి ఎలా ఉంటాయి అని, అవి మనుషుల్ని ఎలా నాశనం చేసేస్తాయి అని చెప్తూ ఈ ధర్మక్షేత్రం యొక్క విశిష్టతని కూడా మనకి ఇక్కడ అర్థమయ్యేటట్టు చెప్తూ, ఇది ఒకటి ఏంటంటే చారిత్రాత్మకమైనది అని చెప్పేసి, అందుకంటే అంత ప్రాముఖ్యాన్ని కూడా సంతరించుకుంది అని చెప్పేసి దీన్ని మనం ఈ శ్లోకంలో అర్థం చేసుకోవచ్చు అన్నమాట. సో ఇది ఇవాళ ఫస్ట్ శ్లోకం మనం అర్థం చేసుకున్నాము. మీకు ఇక్కడ ఇందులో ఏమన్నా డౌట్స్ ఉంటే కనుక అడగండి. హరి బోల్. నేను చెప్పింది అర్థమవుతుందా మీకు? అర్థమవుతుంది మాతాజీ, డౌట్స్ ఏం లేవు మాతాజీ. అర్థమవుతుంది మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. సో ఇప్పుడు మనం ఇందులో చదువుకున్న దేనికి ఏంటంటే టేక్ హోమ్ పాయింట్స్ ఏం చేసుకోవాలి అంటే, ధృతరాష్ట్రుడి లాగా మనము ఎన్విఎస్ గా ఉండకూడదని, అంటే ఈర్షా ద్వేషాలతో ఉండకూడదని. తర్వాత మనం ఇంకా ఏం నేర్చుకుంటున్నాం, మనం ఎప్పుడైనా సరే స్త్రీలు వాళ్ళ తండ్రులు లేకపోతే కొడుకు వాళ్ళ దీనిలో ఉంటారు అని చెప్పేసి, సంరక్షణలో ఉంటారు అని చెప్పుకున్నాము. ఇలాంటి జెల్లస్ ఉండడం మూలంగా మనకే నష్టం అవుతుందని, ఒక రాజు అనేవాడు ఎలా ఉండాలి అంటే ప్రజల యొక్క రక్షణ కోసం ఉండాలి అని చెప్పేసి మనము అర్థం చేసుకున్నాము ఈ శ్లోకంలో. ఓకేనా? పైగా ఒక స్థల ప్రభావం ఎంత గొప్పగా ఉంటుంది అనే విషయం కూడా మనము అర్థం చేసుకున్నాం. 5 పాయింట్స్. ఓకేనా? హరిబోల్. ఎవరికన్నా డౌట్స్ ఉన్నాయా? అంటే మాతాజీ ఇది ధర్మక్షేత్రం కదా మాతాజీ, ఇక్కడ వాళ్ళ పిల్లలు అధికారులు కదా, అందుకని ఓడిపోతారని ఉందేమో మాతాజీ ఆయనకి. అదే స్థల ప్రభావం మూలంగా వాళ్ళు ఓడిపోతారు అనే దానికంటే కూడా దుర్యోధనుడు మనసు మార్చేసుకుంటాడేమో అని చెప్పేసి భయపడుతున్నాడు అక్కడ. ఇప్పుడు చూడండి, ఇందాక మనం చెప్పుకున్నామా, ఒక దొంగతనం చేసే అతనికి తెలుసు నేను చేసేది తప్పు అని తెలుసు. అలాగే ధృతరాష్ట్రుడికి కూడా తెలుసు అతను చేసేది తప్పని తెలుసు. అయినా సరే మళ్ళీ ఇంకొక పక్కన భయం వేస్తోంది. ఎందుకంటే ఆ ధర్మక్షేత్రం మూలంగా నా కొడుకులు ఏమన్నా మనసు మారిపోతుంది అనుకోండి, మనసు మారిపోతే యుద్ధం వద్దు ఏమొద్దు, నీ రాజ్యం నువ్వే తీసుకొని వెళ్ళిపోతాడు కదా అనే భయం. అంటే ఆల్రెడీ గుడ్డివాడే అన్నాడు, ఇంకా పుత్రుడి మీద ఇష్టము, ఇంకొకటి ఏంటంటే రాజ్యం మీద మమకారం, తను రాజుగా ఉండాలి అనే మమకారం ఎక్కువైపోయింది అనమాట. అందుకని ఏమి చేసినా కూడా అట్లాగే ఉంటాడు.
కొడుకుని కూడా ఇది చేయడు, వాళ్ళు తప్పులు చేస్తున్నా కూడా వాళ్ళ తప్పుల్ని కాస్తూ ఉంటాడు అనమాట. అంటే ఆ ఏమంటారు, ఆ మమకారం పెట్టుకొని ఉంటాం చూసారా, ఒక వస్తువు మీద గాని దేని మీద గాని మమకారం పెట్టుకుంటాం చూసారా, అది మనం కావాలి కోరుకోవాలి అంటే అది మనకి దక్కాలి అంటే ఎలాంటి స్టేజ్ వరకు వెళ్తారు ఒక మనిషి అనేది మనం ఇక్కడ ఈ ధృతరాష్ట్రుని గురించి మనం తెలుసుకోవచ్చు అనమాట, అతని ద్వారా తెలుసుకోవచ్చు. ప్రాణం పోతుంది, అటాచ్మెంట్ పోదన్నమాట. అంతేనా మాతాజీ? అలా కూడా కాకుండా ఇంకా పుత్ర వ్యామోహం కంటే కూడా ఏంటంటే తను రాజుగా ఉండాలి. శ్రీమద్ భాగవతంలో రాజుగా ఉండాలి, తనకే రాజ్యం కావాలి, నేనే రాజ్యాన్ని పరిపాలించాలి. ఆ రాజు అనే ఆ ఇది ఏదైతే ఉందో దానికి అక్కడి నుంచి తగ్గలేరు అనమాట. అయితే విదురుడు ఏం చేస్తాడంటే, విదురుడు యుద్ధంలో పాల్గొనడు, వెళ్ళిపోతాడు కదా, వెళ్ళిపోయిన తర్వాత యుద్ధం చేయకుండా విదురుడు వెళ్ళిపోతాడు అనమాట. అంతా మొత్తం అయిపోయిన తర్వాత ధర్మరాజు రాజు అవుతాడు. రాజు అయినా సరే ఇప్పుడు తన కొడుకులందరూ చనిపోయినారు, మొత్తం అందరూ 100 మంది చనిపోయినారు కదా, ఎక్కడికి వెళ్తాడు, వెళ్ళి మళ్ళీ పాండవుల దగ్గరే ఉంటాడనమాట. ఎవరు, ఈ ధృతరాష్ట్రుడును గాంధారి ఇద్దరు. అక్కడ కూడా ఉన్నప్పుడు తను రాజులాగానే ఆ సింహాసనం మీద కూర్చుంటూ ఉంటాడు, తన వేష భాషలంతా అట్లాగే ఉండి అలాగే కూర్చుంటూ ఉంటాడు. వీళ్ళు పెట్టే అన్నం తింటూ అలా ఉంటూ అతనికి అంత పెద్ద స్థానం ఇచ్చారు. ఆ స్థానం నుంచి అతను విడిచి బయటికి రాలేడు అనమాట. అప్పుడు విదురుడు వచ్చి తిడతాడు, నువ్వు ఇంకా సిగ్గు లేకుండా ఇలాగే పడి నువ్వు ఎవరెవరైనా చంపాలనుకున్నాడో నీ కొడుకు, వాళ్ళు పెట్టే మోచేతి నీళ్లు నువ్వు తాగుతూ బతుకుతున్నావు, నువ్వు ఇంకా నీకు సిగ్గు లేదా, ఇంత ఏజ్ వచ్చింది, కొడుకులు చచ్చిపోయారు, అందరూ చచ్చిపోయారు అని రాజా అని సంబోధిస్తాడనమాట ధృతరాష్ట్రుడిని. అలా సంబోధించినప్పుడు రాజస్థానంలో ధర్మరాజు కూర్చోడా అప్పుడు కూడా? ఉంటారు, కాకపోతే ఆ పెద్ద తండ్రికి ఇచ్చే గౌరవం ఇస్తారనమాట వాళ్ళు. అదే రాజా సింహాసనం ఆయనకి ఇస్తారు అప్పుడు కూడా? అవును. అంటే ఇప్పుడు ఆయన పెద్దవాడు కదా, ఆ గౌరవం వాళ్ళకి ఇస్తారు, వీళ్ళు పరిపాలిస్తూ ఉంటారు, వాళ్ళు గౌరవం ఇస్తారనమాట. అందుకని విదురుడు అంటాడనమాట, నువ్వు ఇంకా రాజులాగానే ఇట్లాగే ఈ ధీమాతోటి ఇట్లాగే ఉన్నావు, నువ్వు అలా ఉండకుండా నువ్వు ఇప్పటికన్నా వెళ్ళిపో, ఇప్పటికన్నా భగవంతుని ధ్యానం చేసుకో, తపస్సు చేసుకో, వెళ్ళిపోమని విదురుడు తిడితే అప్పుడు విడిచి వెళ్ళిపోతాడనమాట. ఆ రాజు అనే పదవి ఉంది చూసారా, దాన్ని ఇంకా మోహింప చేస్తుంది ధృతరాష్ట్రుడికి. వ్యామోహం, అదే ఆ వ్యామోహం ఇంకా అలాగే కంటిన్యూ అవుతుంది అనమాట. కొడుకులు చచ్చిపోయినా సరే తర్వాత అక్కడ ఆ వ్యామోహం అలా ఉంది కాబట్టి, అలా ఉన్నాడు కాబట్టి విదురుడు రాజా అని చెప్పి తిడతాడనమాట. తిట్టినప్పుడు అప్పుడు అర్థమవుతుంది అతనికి, ఓ నేను చేయాల్సిన పని ఇది కదా, ఇప్పుడు ఈ లాస్ట్ మూమెంట్ లో కూడా నేను ఇలా చేయకపోతే నా జీవితం వ్యర్థం అని చెప్పి, పైగా ఏం చెప్తాడు, అక్కడ పాండవుల్లో ఎవ్వరికి చెప్పకు, ధర్మరాజుకైతే అసలే చెప్పకు అని చెప్తాడు. ఎవరికి చెప్పకుండా నువ్వు రాత్రికి రాత్రి వెళ్ళిపోమని చెప్తే గాంధారిని తీసుకొని వెళ్ళిపోతాడు అనమాట. వెళ్ళిపోయి అక్కడ అడవుల్లో ఉండి తపస్సు చేసుకొని తర్వాత 7వ రోజున తన శరీరాన్ని వదిలిపెట్టేస్తారు. సో అట్లాగా వెళ్తారు. ఎందుకంటే మళ్ళీ తర్వాత నెక్స్ట్ రోజు పొద్దున్న లేచి చూసిన తర్వాత యుధిష్ఠిరుడికి వాళ్ళకి ధృతరాష్ట్రుడు వాళ్ళు కనిపించకపోతే వీళ్ళు ఏడుస్తూ ఉంటారు, పెద్ద తండ్రి ఎక్కడికి వెళ్ళిపోయినాడా అని చెప్పి. సో అంతా వీళ్ళు ప్రేమగా ఉంటారు. అలాంటి వాళ్ళ మీద ఇతను ధృతరాష్ట్రుడు అంత పగా ప్రతీకారాలు పెంచుకొని ఉన్నాడు అనమాట. సో ఆ రాజ్య వ్యామోహము, ఆ కాంక్ష అంటాం చూసారా, కోరిక, అవన్నీ అతన్ని అలాగే కంటిన్యూ చేయించేటట్టుగా చేసి ఉన్నాడు అనమాట. పుత్ర వ్యామోహం అనేది రెండోది వస్తుంది. సరేనా? ఓకే మాతాజీ, హరే కృష్ణ. మాతాజీ మాతాజీ పెద్ద బ్యాండేజ్ వేశారు, మీ వేలు దెబ్బ తాకి కొంచెం 10 రోజుల నుంచి పొద్దున్నే వెళ్ళి మళ్ళీ ఇది చేయించుకొని వచ్చా, ఫస్ట్ ఎయిడ్. కష్టంగా ఉంది చాలా. తినలేను, తాగలేను, వంట చేయలేను, ఏమి చేయలేను, రాయడానికి కూడా చాలా కష్టంగా ఉంది. అంటే ఇంకా సమస్య అండి, అన్ని పనులు చేసుకోవాలి, ఏం చేయడానికి రాదు. పైగా నొప్పి మూలంగా ఏంటంటే నిద్ర కూడా లేదు, చాలా బాధగా ఉంది, మాట్లాడాలన్నా చేయాలన్నా తగ్గిపోతుందండి వేసుకుంటున్న టాబ్లెట్స్. అది ఇవాళ మాతాజీ ఎవరో శ్లోకం చదవమని చెప్తున్నారు, మీకు ఎవరైనా రిపీట్ చేయాలంటే నేను చెప్తూ ఉంటాను, రిపీట్ చేయండి. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః మామకాః పాండవశ్చైవ
మామకా పాండవశ్చైవ కిమ కుర్వత సంజయ. కిమ కుర్వత సంజయ. మళ్ళీ చెప్దామా? ధృతరాష్ట్ర ఉవాచ ధృతరాష్ట్ర ఉవాచ క్షేత్రే కురుక్షేత్రే ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః సమవేతాయుత్సవః మామకాః పాండవాశ్చైవ మామకా పాండవాశ్చైవ కిమ కుర్వత సంజయ. కిమ కుర్వత సంజయ. అందరికి చదవడం వస్తుంది కదా? ఇప్పుడు ఎవరికైనా చదవడం రాకపోతే హ్యాండ్ రైజ్ చేయండి. లేదంటే ఈ శ్లోకము చూసి అయినా సరే చూడకుండా అయినా సరే చదవడం నేర్చుకుందాము విత్ మీనింగ్. నెక్స్ట్ వీక్ హోంవర్క్. రేపు వేరే శ్లోకం చెప్తాను. రెండు శ్లోకాలు చెప్తాను. స్పీడీ రికవరీ మ్యామ్. తొందరగానే రికవరీ అయితే వేసుకుంటున్న టాబ్లెట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. సో మనం ఎండ్ చేద్దాం మీటింగ్. ఎవరికి డౌట్స్ లేకపోతే కనుక హరే కృష్ణ. హరే కృష్ణ.